హాయ్ అండి, మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా డాగ్ ఎలా అయితే తాడుతో స్టక్ అయిపోయి ఉండిందో అలానే ఈ కేసు కూడా. ఇందులో ఒక డాగ్ ఒక వాటర్ వెల్లో పడిపోయింది అండ్ బ్రీదింగ్ కూడా చాలా కష్టంగా తీసుకునేలాగా ఉంది డాగ్ సిచ్యువేషన్. నాకు ఈ కాల్ లాలాపేట ఏరియా నుంచి వచ్చింది. మీరు చూడొచ్చు, మా వాళ్ళు చాలా కష్టపడి ట్రై చేస్తున్నారు. బట్ డాగ్ పరిస్థితి బట్టి అది కొంచెం అగ్రెసివ్గా ఉండింది. సో అది ఉన్న కండిషన్ కూడా అలానే ఉంది. సో మేము చాలా ట్రై చేసి ఇంత ఈజీగా అయితే రాలేదు డాగ్. ఆల్మోస్ట్ 20-25 మినిట్స్ పట్టింది డాగ్ని బయటికి తీయడానికి. అండ్ ఫైనల్గా చూడొచ్చు డాగ్ బయటకు వచ్చాక ఫ్రీగా వెళ్ళిపోతుంది అది. సో ఫైనలీ రిలీవ్డ్. ఇలానే డాగ్ స్టక్ అయిపోయి ఉంటే మాత్రం దాన్ని ఎంతసేపు సర్వైవ్ అవుతుందో కూడా తెలీదు. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ అస్ నో అబౌట్ దిస్ డాగ్. సో ఒకళ్ళ వల్ల ఈ డాగ్ సేవ్ అయింది. మీకు కూడా ఇట్లాంటి డాగ్స్ కానీ లేకపోతే క్యాట్స్ కానీ ఎనీ యానిమల్స్ ఎక్కడైనా స్టక్ అయినట్టు కానీ లేకపోతే అవి ఏదైనా ఇట్లాంటి సఫరింగ్లో ఉన్నట్టు కనిపిస్తే మాకు రీచ్ అవుట్ అవ్వండి, మేము వచ్చి హెల్ప్ చేస్తాం. మేము ఇట్లాంటి ఇంకా రెస్క్యూస్ చేయడానికి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. యూ కెన్ డొనేట్ ఆన్ ద గివెన్ స్కానర్. థ్యాంక్ యూ సో మచ్.